హాయ్ గాయ్స్ ద రివ్యూ ఆఫ్ ముఫాసా ద లయన్ కింగ్ 2019లో వచ్చిన ద లయన్ కింగ్ కి ప్రీక్వెల్ ఇది. సో ఆ సినిమా అప్పుడు ఇండియాలో మంచి హిట్ అయింది. ఇప్పుడు ముఫాసా ద లయన్ కింగ్ కి మెయిన్ గా తెలుగులో ఆ సినిమాకి క్రేజ్ రావడానికి కారణం మహేష్ బాబు ముఫాసాకి తన వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మహేష్ బాబు డబ్బింగ్ కోసమైనా సినిమా చూడాలని ఫ్యాన్స్ అయితే వెళ్తారు. ఎందుకనంటే ఇప్పుడు రాజమౌళి గారితో చేస్తున్నారు మహేష్ బాబు కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు నుంచి మనం మినిమం 3 సంవత్సరాలు అయితే సినిమాలు అయితే ఉండదు. మహేష్ బాబు వాయిస్ కోసమైనా సరే ఆయన డబ్బింగ్ విననికి ఆ ముఫాసాలో ఆ లయన్‌లో మన మహేష్ బాబుని చూడడం జరుగుతుంది. సో అటు వాయిస్ ఓవర్ అండ్ అక్కడ లయన్ ఎట్లుంటది. ముఫాసాలో మహేష్ బాబుని ఊహించుకుంటారు. మహేష్ బాబు గారితో పాటు మన తెలుగు యాక్టర్స్ డబ్బింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సినిమా అయితే బాగుంది భయ్య. మెయిన్ గా చెప్పాలంటే చిన్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ లో చిన్న పిల్లల్ని తీసుకెళ్ళండి. విజువల్స్ అయితే మస్తుంది. సో విజువల్స్ కోసమైనా సరే మస్తు ఎంజాయ్ చేస్తాం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నాకైతే నచ్చింది భయ్య. ఆ యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ కూడా మస్తు యాక్ట్ చేసింది. అవేమైనా మనుషుల యాక్టింగ్ చేయనీకని మీకు డౌట్ రావచ్చు. యానిమేషన్ మూవీ అయినా సరే యాక్టింగ్ చేసేలా చేయించారు. సో బాగుంది. వర్త్ ది వాచ్ భయ్య. అంతే. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.